అలాంటి వాటిని కొట్టిన బిడ్డలు దాంట్లో ల్యాబొరేటరీలు సరిగ్గా లేవు, అవి బాగా అరేంజ్ చేయమని అరేంజ్ చేసి తర్వాత వచ్చి తాత్కాలిక ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాని రమేష్ చెప్తున్నాడు. అవి ఆ రోజు ఏర్పాటు చేస్తాం తాత్కాలిక ట్యాంకర్ వాటర్ ట్యాంక్స్. తర్వాత ఏంటంటే విద్యుత్ అంతరాయం లేకుండా చేయమన్నారు సార్. మామూలుగా ఒకటి అదనంగా పెడుతున్నారంట, మామూలుగా లేదు ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి, ఇంకో ట్రాన్స్ఫార్మర్ అడిషనల్గా ఏర్పాటు చేస్తామని. సరిపోతుందా చెప్పండి. సరిపోతుంది సార్. 75 పెడతారా 100 పెడతారు? 100 ఇంకొకటి సార్ 100 పెడతాం. అక్కడ దిమ్ము ఉంది కదా, 100 పెడతాం. ఇంకా అదొకటే సార్, అదొకటేనా మొత్తానికి? లాస్ట్ కూడా పెట్టింది అదే సార్. చాలడం లేదు సార్, అది 100 అంటే చాలడం లేదు సార్. మొత్తం ట్రిప్ అయిపోతా ఉంది. చూస్తాం, చెప్తా ఏడిగా మీకు 100. సముద్రం దగ్గర వస్త్రాలను మార్చుకునేడానికి లేడీస్ వాళ్ళకి మరుగులాగా ఏర్పరచమన్నారు. వస్త్రాలు మార్చుకునేదానికి దాన్ని కూడా ఏర్పరుస్తాం. టెంపరీ అనమాట. టెంపరీగా వాళ్ళు వస్త్రాలు మార్చుకున్నారు. తర్వాత ఊరి మెల్స్ కూడా అంటే తీర్థం అది ముందు రోజు రాత్రి ఏర్పాటు చేస్తాం. అట్లే ఉత్సవం పోయేటప్పుడు చెట్లు అవన్నీ అర్థం లేకుండా చెట్లు కొట్టమని చెప్పారు. పంచాయతీ వాళ్ళు మేము వచ్చి అక్కడ ఉత్సవం పోయేదానికి అంతరాయం లేకుండా చెట్లు కొట్టేదానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి ఆ రోజు ఇచ్చిన సలహాలు సూచనలు. క్యూ లైన్స్ సరిగ్గా మెయింటైన్ చేయమన్నారు. అట్లా బయట వరకు మెయింటైన్ చేసి లోపల స్టీల్ ఏర్పాటు చేసేదానికి మాట్లాడున్నాం. వస్తాడు కూడా, అతను వస్తాడు, అది కూడా ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తాం స్టీల్ లోపల వరకు. తర్వాత వచ్చి డైమండ్ డబ్బాలు లేకుండా చూడండి అన్నారు. అది కూడా చార్జ్ చెప్పాను, ఎస్ఐ దృష్టికి తీసుకెళ్ళాను. మనం దాన్ని అవాయిడ్ చేస్తాము, తప్పనిసరి కంట్రోల్ చేస్తామని కూడా చెప్పాను సార్. తర్వాత వచ్చి అడిషనల్ ఎస్ఐ కావాలని రెవెన్యూ ఆఫీసర్స్కి, తర్వాత ఊరి పెద్దలకి, బాస్ గారికి అందరికీ ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అని చెప్పి పిలిచారు. మనకి 27వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవం జరుగుతాయి. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలనేది కోఆర్డినేట్ మీటింగ్ పెట్టమన్నారు. దాంట్లో భాగంగా ఊరి పెద్దల్ని, గ్రామస్తుల్ని ఇన్వాల్వ్ చేయండి. అంటే రెగ్యులర్గా ఉండేది మీరే కాబట్టి ఇక్కడ సమస్యలు ఒక తిరునాళ్ళప్పుడు, ఒక బ్రహ్మోత్సవాలప్పుడు ఒక సమస్య మీకు నోటీస్కి వస్తుంది, ఇంకో నోటీస్కి వస్తుంది, ఇంకోటి అట్లా ప్రతి ఇష్యూని తీసుకోండి, గ్రామస్తులకు బాధ్యత వస్తుంది మీకన్నా అనేది చెప్పారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పుకున్నారు. గ్రామస్తుల సూచనలు అని చెప్పనేసి, వాటర్ ట్యాంకులు అని చెప్పనేసి, ల్యాబొరేటరీస్ అని చెప్పనేసి, తాత్కాలిక నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా చేయడం అనేది, సముద్రం దగ్గర వస్త్రాలు మార్చుకోవడం కోసం అనేది. వాస్తవం ఇందాక కూడా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు చెప్పారు ఇవన్నీ. అంటే మీరు చెప్పింది వీటిలో ఎవరు ఏ పని చేయాలి, ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఎవరికి ఏ పని అలాట్మెంట్ చేయడం జరుగుతుంది, ఎవరు ఏ పని చేయాలనేది దానికోసం కోఆర్డినేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాదాపుగా ఎవరు ఏ పని చేయాలి, ఎవరికి ఏ పని ఎలకేట్ అయ్యి ఉంది అనేది తెలుస్తుంది. ఇప్పటికైతే ఆఫీసర్స్ అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మా దగ్గర నుంచి మీరేం అడిగారంటే 1వ తారీఖు నుంచే ఫోర్స్ని కొంచెం ఎన్హాన్స్ చేయండి, ఎక్కువ మందిని పెట్టండి. అంటే ఏ రోజు ఏం జరిగింది తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ మందిని పెట్టుంటే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి అన్నారు. అది ఖచ్చితంగా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తాను. మాకు ఉన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గతంలో అంతకుముందు రెగ్యులర్గా చేసుకుంటూ వచ్చేసి చివరి 3 రోజులని చెప్పేవాళ్ళు మాకు. చివరి 3 రోజులే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, బయట నుంచి ఎక్కువ మంది వస్తారు. ఉభయాలప్పుడు కానీ లేకుంటే వాహన సేవప్పుడు కానీ కొంచెం ఊర్లో ఒకటికి జరుగుతుంది కాబట్టి బయట నుంచి వచ్చేది ఏకాడికి ఆ చివరి 3 రోజులు ఫ్లోటింగ్ బాగుంటుంది. ఆ రోజుల్లో మనం క్రౌడ్ కంట్రోల్ కానీ, ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ, లేకుంటే ఆ సముద్రం దగ్గర సముద్ర స్నానాలు కానీ ఇక్కడ మనకి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి పాయింట్స్లో బందోబస్తు ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి అన్నారు. అదృష్టవశాత్తు మనకి లాస్ట్ టైం కొంచెం వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల కొంచెం సఫిషియెంట్గా బందోబస్తు చేయలేకపోయారని తెలిసింది. ఈసారి అట్లా ఉండదు.
మన తిరణాలకు సైమల్టేనియస్గా వేరే దగ్గర ఎక్కడ ప్రోగ్రామ్స్ ఏం లేవు. మనకు మంచి ఫోర్స్ ఇస్తారు. లాస్ట్ టైం ఇచ్చిన దానికి పెంచి అడుగుతాం ఈసారి. అడిషనల్ ఎస్ఐ కానీ సిఏసార్లు కానీ ఎస్ఐలు కానీ ఎక్కువ మందిని అడుగుతాం ఈసారి. ఏ పాయింట్ చూసుకున్నాం ఆల్రెడీ. ఇందాక ఎండోమెంట్ సార్ వాళ్ళు మాట్లాడారు, పాయింట్లు మొత్తం చెక్ చేసుకున్నాము. అవసరానికన్నా మించి అడుగుతాం. మనకు షిఫ్ట్లు వేసుకునే విధంగా, ఎవరికి రిస్క్ లేకుండా షిఫ్ట్లు వేసుకునే విధంగా అవసరం మించి అడుగుతాము. ఇంకా మా సైడ్ నుంచి ఏదైనా కావాలి, మాకు పలానా పని ఉందండి, పలానా అది ఒకటి చేయాలి అని చెప్పినేసి అంటే బందోబస్తు పరంగా ఏదైనా ఉంటే చెప్పండి, ఇబ్బంది లేదు. రాజు నోట్ చేసుకుంటాం, అది కూడా ఆప్షన్ దృష్టిలో పెడతాము. దానికి తగ్గట్టుగానే సఫిషియెంట్గానే ఫోర్స్ని తీసుకుందాం ఈసారి, ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే డైమండ్ డబ్బాలు అనేది 2-3 సార్లు నుంచి మాకు నోటీస్కి వస్తూ ఉంది. అది మాత్రం ఊరి పెద్దలు దయచేసి మీ నోటీస్లో ఉంటే మీరు గొడవకి వెళ్ళొద్దు, మా నోటీస్లో పెట్టండి, మేము తీసేస్తాం. వాళ్ళని అవసరమైతే కేసులు బుక్ చేస్తాము. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరగాలి. ఊరి పెద్దల కోఆర్డినేషన్తో, సహకారంతో బ్రహ్మోత్సవాలు అనేది బాగా జరగాలి అనేది మాట. చేయాల్సిన ఏర్పాట్లు లాస్ట్ ఇయర్ 100 kV ట్రాన్స్ఫార్మర్ అదనంగా ఈ తిరణాలు జరిగే 9 రోజులకే పెట్టుకుంటాము. ఈసారి మీ ప్రజల అభ్యర్థన మేరకు ఇంకొక అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టమంటున్నారు. దానికి టెంపరీగా లింక్ దిమ్మి లాంటిది కట్టుకొని పెట్టాలి. అది కూడా మా పై అధికారులు డీ గారి దృష్టికి ఈరోజు తీసుకొస్తాము. ఆల్రెడీ మాట్లాడేది కూడా మా డీ గారితో సోమవారం వచ్చి డీడీ కడతామన్నారు. ఇంకో ట్రాన్స్ఫార్మర్ కూడా ఎంతో కనుక్కొని కట్టించి ఏర్పాట్లు చేస్తాము. మీరు అన్నట్టు 9 రోజులు అంతరాయం లేకుండా మేము అందరం డ్యూటీలు కూడా వేసుకుని ఉన్నాం. ఛార్జ్ డ్యూటీలు ఇబ్బంది లేకుండా చేస్తాం. దేనికైనా కరెంట్ ఎక్కేళ్తాం కాబట్టి మీ సహకారంతో ఖచ్చితంగా కూడా ఇక్కడే అందరం డ్యూటీలు కూడా 24 hours ఇక్కడ వేసి ఉంటాం. ఇబ్బంది లేదు. మా డిపార్ట్మెంట్ తరఫున అందిస్తున్నాం. కామాక్షి దేవి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మనం 27వ తారీఖు నుంచి దాదాపు 6వ తారీఖు దాకా 10 రోజులు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎండోమెంటు, పంచాయతీరాజ్, యూనివర్సిటీ ఇట్లా ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి కోర్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఈ ఉత్సవాల విషయం కూడా చూస్తే మీకు 26వ తారీఖున అంకురార్పణ, 27వ తారీఖున ధ్వజారోహణం, 29వ తారీఖున చిలక వాహనం, 29 హంసవాహనం, 30వ తారీఖున పులివాహనం, 1వ తారీఖున రావణ సేవ, 2వ తారీఖున నంది సేవ, 3వ తారీఖున రథోత్సవం జరుగుతుంది. అలాగే 4వ తారీఖున కళ్యాణం, ఏనుగు వాహనం, 5వ తారీఖున సముద్ర స్నానం, తెప్పోత్సవం జరిగి 6వ తారీఖున వచ్చేటప్పటికే ధ్వజారోహణం, ఏకాదశి సేవతో బ్రహ్మోత్సవాలన్నీ ముగిస్తున్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పరంగా ఎటువంటి చేయాలి. ఊళ్ళో బ్యారికేడింగ్ ఉండేది, చట్టంగా బ్యారికేడింగ్ జరగటం, అడిషనల్గా గ్రామస్తులు కోరినట్టుగా పోలీస్ స్టేషన్ గుడి పరిధిలోనే ఒక అడిషనల్గా ఒక ఏఎస్ఐ స్థాయి అధికారిని పెట్టడం, అలాగే స్త్రీలు ఏదైతే ఉన్నారో సముద్ర తీర ప్రాంతంలో వాళ్ళు స్నానాలు చేయడానికి మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి సేఫ్ గార్డ్ కోసం చోటు గజగీతకాలను కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసేసి వాళ్ళని ఎవరిని సముద్రం లోపలికి పోకుండా వాళ్ళకి సరైన సూచనలు ఇచ్చేటట్టుగా, అలాగే వాళ్ళ బట్టలు మార్చుకోవడానికి వాటికి స్నానాలు ఏర్పాటు చేయటం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేయాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంటిన్యూస్ సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నాను. దానికి సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి పవర్ సప్లై అనేది ఎటువంటి అవాంతరాలు లేకుండా చేయాల్సిందిగా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కింది స్థాయి సిబ్బంది కూడా లేకపోతే పక్క గ్రామాల నుంచో పక్క మండలాల నుంచో ఆ 10 రోజులు డెప్యుటేషన్ తీసేసుకొని సక్రమంగా ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో భక్తులు ఈ గ్రామానికి స్వామివారి దర్శించుకోవడానికి వస్తారు. కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా మిగతా డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎస్ఐ గారు కూడా చెప్పారు. ఇప్పుడే అదనపు సిబ్బందిని కూడా వేరే పోలీస్ స్టేషన్ ప్రాంతాల నుంచి తెప్పించేసేసి ఎటువంటి అసాంఘిక పనులకి తావివ్వకుండా గ్రామస్తుల సహకారంతో పీస్ఫుల్గా చేయడానికి ప్రయత్నిస్తాము.